నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల మీద చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి నిరాధారితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి విషయంలో మాట్లాడినటువంటి వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్గా తీసుకుంది. మరోవైపు ఇప్పుడు ఆయన ఖచ్చితంగా లీగల్గా కొంత చిక్కులు తప్పేలా కనిపించట్లేదు పాడి కౌశిక్ రెడ్డి. ఇప్పటికే చాలా వరకు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి, పెద్ద ఎత్తున హంగామా జరుగుతోంది. కానీ ఈ నేపథ్యంలో నోరు ఉంది కదా అని ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంటే ఎవరి మెప్పు కోసమో కొంత దిగజారుడు కామెంట్స్ అయితే మాత్రం అసలుకే ఎసరొచ్చేలాగా కనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా గెలిచిందే వాళ్ళ కుటుంబం అంతా ఏడ్చి సింపతి గెయిన్ చేసి ప్రజల్లో గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ ఈ ప్రభుత్వం చేస్తోందని, ఆఖరికి హీరోయిన్లతో సీఎం రేవంత్ రెడ్డి గారు గడుపుతున్నారు అనే ఒక మాటలు తెలంగాణ ప్రజానీకమే స్వీకరించట్ల. సో ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైపోయినాయి. కానీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పాడి కౌశిక్ రెడ్డి ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకే ఒక పెద్ద సమస్యగా తయారవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పుడు వాళ్ళకే తలవంపుగా మారుతోంది. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎమ్మెల్యే ఆయనకు ఉన్నటువంటి పదవిని కూడా సస్పెన్షన్కు రంగం సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్ కూడా ఆ విధంగానే కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ మేడిపల్లి సత్యం వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావును కూడా వాళ్ళు కోరినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లలో కూడా వరుసగా ఫిర్యాదులు నమోదవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు పాడి కౌశిక్ని కనుక సస్పెండ్ చేయకపోతే అసెంబ్లీ ఆవరణలోనే నిరాహార దీక్ష చేస్తామని స్పీకర్కు చెప్పడం కొంత సంచలనంగా కనిపిస్తోంది తెలంగాణ పాలిటిక్స్లో. అట్లాగే ఇప్పుడు కౌశిక్ను కూడా బీఆర్ఎస్ నుండి తొలగించాలని కూడా డిమాండ్ చేసినా అదేమంతా కొంత ఈజీగా అయ్యే టాస్క్ అయితే కదా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ పైన విమర్శలు చేయాలి కాబట్టి బీఆర్ఎస్ కూడా కొంత ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ జరగదు. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డికి అతిపెద్ద సమస్యగా మారటం, మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంత గుడ్ లుక్స్లో ఉండాలని కొంత రేవంత్ రెడ్డి పైన ఇష్టం వచ్చినట్టుగా, అంటే నిలువెల్లా ద్వేషం ఉందో లేదో తెలియదు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడే ఇప్పుడు కొత్త సమస్యలకి పాడి కౌశిక్ రెడ్డి నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన రీసెంట్ టైమ్స్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడని, నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఇప్పుడు అటువంటి ఆరోపణలు చేశాడు. ఇప్పటికే అలాంటి ఆరోపణలను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాంలోనే వేలాది ఫోన్లు ట్యాప్ చేయించింది వాస్తవమేనని ఇప్పటికే బయటపడుతోంది. చేసినటువంటి అధికారులు ఒప్పుకుంటున్నారు, కోర్టులో వాళ్ళకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు కూడా ఉన్నాయి. కానీ అందులో వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి వ్యవహారంలో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు కాబట్టి హీరోయిన్లు ఫోన్లను కూడా ట్యాప్ చేయించడం ద్వారా కేటీఆర్ వారిని బ్లాక్మెయిల్ చేసి తన దారిలో తెచ్చుకున్నారు అనేది గతంలో మంత్రి కొండా సురేఖ గాంధీ భవన్ వేదికగా చేసినటువంటి ఆరోపణలు. అవి అందరికీ తెలిసిందే, దాని మీద కూడా కొంత కేసులు ఎదుర్కొంటున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు తొందరలోనే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ట్యాపింగ్లో కూడా సినీ సెలబ్రిటీలకు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేయబోతున్నారనే ప్రచారము జరుగుతుంది ఒక పక్కన. అప్పుడు ఎవరి బాగోతాలు ఏంటనేది అస్సలు విషయం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఆలోపే అలాంటి ఆరోపణలనే సీఎం రేవంత్ పైన కూడా ఆపాదించాడు కౌశిక్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీఎం కేటీఆర్ ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అటువంటి ఆరోపణ రేవంత్ రెడ్డిని కూడా ఆయన మీద కూడా బట్టగాల్చి మీద వేసేసాడు. అంటే హీరోయిన్లను ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడని. ఇక పాడి కౌశిక్ రెడ్డి అక్కడితో ఆగల, ట్యాపింగ్ వరకు ఆగల. ప్రతిరోజు రేవంత్ రెడ్డి రాత్రి అయితే మై హోమ్ భుజాకి వెళ్తాడని, లేకుంటే అక్కడ హీరోయిన్లతో రాత్రిపూట గడుపుతున్నాడని ఇటువంటి ఆరోపణలు చేయటమే దిగజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా బీఆర్ఎస్ మారింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలకు నిజంగా కూడా ఎవరికైనా బాగా మండుతుంది. అట్లాంటి సందర్భాల్లో 12 పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో ఏకంగా 4200 ఫోన్లు ట్యాప్ చేశారన్నది ఆధారాలతో సహా బయటపడుతోంది. అంటే ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి అధికారులే ఈ విషయాన్ని సిట్ దర్యాప్తులో చెప్పారు, వాంగ్మూలాలు ఇచ్చారు, కోర్టుల్లో కూడా అఫిడవిట్లో కూడా వాళ్ళు అంగీకరించారు. అంటే దానికి పక్కా డేటా ఎవిడెన్సెస్ ఉన్నాయి.
మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు కానీ హీరోయిన్లను ఫోన్లను కానీ ట్యాపింగ్ జరుగుతోంది అనే ఆరోపణల పైన ఆధారాలు ఏమీ లేవు. అంటే ఆరోపణలకి చేస్తున్నటువంటి దాన్ని అంటే కేటీఆర్ కానీ కౌశిక్ కానీ చేస్తున్నటువంటి ఆరోపణలకి ఆధారాలు ఏమీ లేవు. వీళ్ళ వాదన ఎలాగుందంటే తమ మీద ఆరోపణలే ఆధారాలు అన్నట్లుగా కేటీఆర్ కౌశిక్ రెడ్డి వాదిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తాయి. అందుకని కౌశిక్ పైన ఫిర్యాదులు చేయడమే కాకుండా ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్నటువంటి వాదన. అంటే కౌశిక్ రెడ్డిని అసెంబ్లీలో కొంత గోలగోల చేస్తాడు, బయట గొడవలకు దిగుతుంటాడు, ఫిరాయింపు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఖయ్యానికి కాలు దూతుంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డి పైన కూడా నిరాధారత ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి రెచ్చిపోయే కౌశిక్ రెడ్డిని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఏ కోణంలో చూసినా కౌశిక్ రెడ్డి పెద్ద సమస్యగానే మారాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఇటువంటి ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇది ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి సస్పెండ్ చేయాలి. అంటే గతంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఫిరాయించినటువంటి అరికపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పెద్ద గొడవ జరిగింది, సవాళ్ళు విసురుకున్నారు. గాంధీని ఎమ్మెల్యే నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. మరోవైపు కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కూడా మరో ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ని ఏకంగా పాడి కౌశిక్ రెడ్డి కొట్టపోయాడు ఆ రోజు. మరి ఒకరితో మరొకరికి కొంత గొడవ జరిగితే మధ్యలో కొందరు ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పి ఇద్దరిని పక్కన లాగేసి విడదీసినటువంటి పరిస్థితి. అంటే వెనక నుండి ఎవరైనా చెప్పి కౌశిక్ రెడ్డితో ఇలాంటి గొడవలు చేయిస్తున్నారా, లేకపోతే ఎమ్మెల్యే కొంత స్వభావమే ఇంత అనేది మాత్రం అర్థం కావడం లేదు. కానీ కారణాలు ఏమైనప్పటికీ ఇప్పటికైతే కౌశిక్ రెడ్డి పైన సుమారుగా 20 కేసులు నమోదైన ఈ షార్ట్ పీరియడ్లో. అంటే గతంలో జరిగినటువంటి గొడవలు కానీ తాజాగా రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యల విషయం తీసుకుంటే ఇవంతా కూడా కొంత కేసుల చిట్టా పెరుగుతోంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా కౌశిక్ పైన సస్పెన్షన్ వేటు పడే వరకు ఊరుకునేటట్టయితే కనపట్ల. ఇప్పటికే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లాంటి మంత్రులపైన కూడా పాడి కౌశిక్ రెడ్డి గతంలోనే తీవ్ర స్థాయిలో కొంత ఆరోపణలు కూడా చేసినటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంటే దూకుడు స్వభావం వాస్తవానికి కౌశిక్ రెడ్డికి అడ్డాగా చెప్పుకోవాలి. అంటే ఆయనకు అదే స్వభావం. సో ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి స్వభావం ఉండే కౌశిక్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం స్పీకర్కు పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏదో చర్చ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీలో గొడవ చేయటం సహజమే, ఆరోపణలతో రెచ్చిపోవటం ఖాయంగా కనిపిస్తుంది అసెంబ్లీ హాల్లోనే. దాని ఆధారితంగా తొందరలోనే కౌశిక్ పైన సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మరి చివరికి ఏం జరుగుతుంది అసెంబ్లీలో? ఎందుకంటే స్పీకర్ విచక్షణ అధికారం. ఇటువంటి చర్యలైనా స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయాలన్నా ఇది పూర్తిగా స్పీకర్ యొక్క విచక్షణ అధికారం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తేనో లేకుంటే ఫిర్యాదు చేస్తేనో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇటువంటి గ్రౌండ్స్ అంటే అసెంబ్లీలో గొడవ చేయటం కానీ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి. మరి ఈ సెషన్స్లో ఏమన్నా కొంత స్థాయి దిగజారి ఏమన్నా కొంత రెచ్చిపోతే కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా ఇటువంటి చర్యలే భవిష్యత్తులో ఏం జరిగిన తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు చాలా ఓపికతోటి కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా వరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ వెయిట్ చేసి చూశారు. కానీ ఇంకా వదిలేస్తే స్థాయి దాటిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా బుద్ధి రావాలి. అట్లాగే ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి వ్యవహారం చేయకూడదు, ఆధారాలు లేకుండా నిరాధారితంగా ఆరోపణలు చేయడం సబబు కాదు అనే అంచనాకైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డికి అసలుకే ఎసరు వచ్చేలాగా కనిపిస్తోంది. అంటే ఆయన పదవికే ఊనం తెచ్చుకునేలాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన ఉన్నటువంటి స్వభావం, దూకుడు స్వభావం, మితిమీరినటువంటి ఆరోపణలు ఇవన్నీ ఆయనకే చేటయ్యేలాగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో పాడి కౌశిక్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.